హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క స్థల పురాణాన్ని గురించిన విశేషాల్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ ఆలయం ఎక్కడుందంటే కొండబెట్రగుంట అని చెప్పి నెల్లూరుకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ చాలా విశేషంగా ఈ పాల్గొన మాసంలో మార్చి 26 నుంచి తిరునాళ్ళు జరుగుతుందండి. కావలికైతే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నెల్లూరు ఇది బోగోలు మండలంలో ఉందండి. ఇది ప్రసిద్ధ బిల్వకోట క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిందండి ఈ క్షేత్రం. ఇక్కడ ఉండేటువంటి స్వామివారు ఎవరు అంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు, లక్ష్మీ అమ్మవారు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వేంచేసి ఉంటారండి. ఇప్పుడు మనం ఆ స్థలం వెంకటేశ్వర స్వామికి ఎదురుగుండానే ఆంజనేయుల స్వామి ఉంటారు. ఇంకా ఈ ఆలయ పరిసర భాగంలోనే సంతాన వేణుగోపాల స్వామి వాళ్ళు కూడా ఉంటారండి. ఇంకా నవగ్రహాలు అన్నీ ఉంటాయి. ఈ ఆలయానికి కొంచెం దిగువ భాగంలో నారద మహర్షి తపస్సు చేసినటువంటి స్థలం కూడా ఉందండి. ఇప్పుడు నేను మీకు ఈ ఆలయానికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను. ఇంకా దీన్నే చిన్న తిరుపతిగా కూడా పేరు పొందినటువంటి క్షేత్రం అండి ఈ క్షేత్రము. ఈ నారద మహర్షి మనకి దక్ష ప్రజాపతి తెలుసు కదండి. ఆయన ఒక యజ్ఞాన్ని చేస్తాడనమాట. ఆ యజ్ఞానికి అందరినీ కూడా ఆహ్వానిస్తాడు. కానీ తన అల్లుడైనటువంటి శివుణ్ణి మాత్రం ఆహ్వానించడనమాట. కాకపోయినా సరే మామూలుగా ఆడవాళ్ళకి పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది కదండి. అదేవిధంగా శివుని భార్య అయినటువంటి శచీదేవి ఆమె ఎవరంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. తన తండ్రి పిలవకపోయినా సరే నా తండ్రి చేసేటువంటి ఆ యాగానికి వెళ్తాను అంటుందన్నమాట. శివుడు వద్దని చెప్పినా కూడా వినకుండా ఆమె ఆ యాగానికి వస్తుంది. అక్కడికొచ్చి అవమానాలు పాలైపోయి అగ్నికి ఆహుతవుతుంది. ఆ కథ మనకు తెలిసినటువంటి విషయమే కదా. అయితే ఈ దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నప్పుడు అందరు ఋషుల్ని అందరిని ఆహ్వానిస్తాడనమాట. అదేవిధంగా దాంట్లో భాగంగానే నారద మహర్షి కూడా ఆ యజ్ఞానికి వేయించేస్తాడనమాట. అక్కడికప్పుడు నారద మహర్షి వచ్చినప్పుడు అందరూ వస్తారు. బ్రహ్మ, విష్ణు అందరూ వస్తారు. కానీ మహేశ్వరుడు కనిపించడు. అప్పుడు నారద మహర్షి అడుగుతాడనమాట. దక్ష ప్రజాపతి నువ్వు అందరిని ఆహ్వానించావు. నీ అల్లుడైనటువంటి మహేశ్వరుణ్ణి ఆహ్వానించలేదా పరమేశ్వరుణ్ణి అని చెప్పి అడుగుతాడనమాట. లేదు నేను ఆహ్వానించను అని చెప్తాడనమాట. నువ్వు నీ అల్లుడుగా కాకపోయినా సరే ఆయన త్రిలోకాధిపతి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా సృష్టికర్తలు. వాళ్ళను నువ్వు ఖచ్చితంగా ఆహ్వానించాలి. యజ్ఞం యొక్క హవిష్యుని ఇయ్యాలంటే త్రిమూర్తులు అవసరము. దానికోసమైనా సరే నువ్వు పరమేశ్వరుణ్ణి ఆహ్వానించు అని చెప్తాడు. దానికి కోపించినటువంటి దక్ష ప్రజాపతి నారద మహర్షిని శపిస్తాడనమాట. నువ్వు భూలోకానికే పరిమితంగా అని చెప్పి శపిస్తాడనమాట. కాబట్టి ఈ భూలోకానికి వచ్చిన తర్వాత నారద మహర్షి ఒక ప్రదేశంలో తపస్సు చేసుకుంటాడనమాట. నారద మహర్షి తపస్సు చేసినటువంటి ఆ క్షేత్రమే ఈ బిల్వకూట క్షేత్రం అనమాట. ఈ బిట్రకుంట దక్ష యజ్ఞానికి ఎందుకంటే శివుణ్ణి ఆహ్వానించమని సూచించాడనమాట పాప నారద మహర్షి. దానికి గాను దక్ష ప్రజాపతి కోపించినటువంటి కొండే ఈ కొండ బిట్రకుంట అనమాట. ఆ కొండ ఉండేటువంటి ప్రదేశం అనమాట. అప్పుడు నారద మహర్షి ఏం చేస్తాడంటే ఆయన నారద మహర్షి చెప్పిస్తాడు కదా. ఆయన నారాయణ మంత్రంతోటి అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడనమాట నారద మహర్షి. దాన్నే బిల్వకూట క్షేత్రం అని ఒక బిలల్లో ఒక గుహలో కూర్చొని తపస్సు చేస్తాడు కాబట్టి దాన్ని బిల్వకూట క్షేత్రం అని కూడా పిలుస్తారనమాట. ఇది కలియుగ వైకుంఠం అనమాట. ఇది కలియుగ వైకుంఠంగా కూడా పేరు పొందినటువంటి క్షేత్రం అనమాట. దీనికి 1356 సంవత్సరంలో చోళరాజుల కాలం నుంచి ఇక్కడ ఉండేటువంటి స్వామివారికి భగవంతుడికి ధూపదీప నైవేద్యాలు మరియు బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట అప్పటి నుంచి. దీనికి సంబంధించి అనేక కథలు కూడా ప్రసిద్ధి చెందాయన్నమాట. అయితే పాప నారద మహర్షి త్రిలోక సంచారి కదా. ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఈ దక్ష ప్రజాపతి శాపం వల్ల ఆయన భూలోకానికే పరిమితమయ్యి ఈ బిల్వకూట క్షేత్రంలో ఒక బిలల్లో కూర్చొని ఆయన నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడనమాట. అప్పుడు నారద మహర్షి ఆ శపించిన తర్వాత బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశవాణి నుంచి ఈ విధంగా ఆయనకు మాటలు వినిపిస్తాయి. నువ్వేం చింతించుకు నారద మహర్షి, నువ్వు ఎప్పుడైతే నీకు విష్ణుమూర్తి మామూలుగా విష్ణుమూర్తి ఎలా ఉంటాడంటే ఎడం చేతిలో శంఖాన్ని పట్టుకొని ఉంటాడు, కుడి చేతిలో సుదర్శన చక్రాన్ని పట్టుకొని ఉంటాడు అనమాట. అలా కాకుండా ఆయన కుడి చేతిలో శంఖాన్ని
ఎడమ చేతిలో సుదర్శన చక్రాన్ని పట్టుకొని నీకు ఎప్పుడైతే దర్శనమిస్తాడో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి ఆ శరీరవాణి పలుకుతుందనమాట. ఇంకా అప్పటి నుంచి నారద మహర్షి ఆ బిల్వకూట క్షేత్రంలో కూర్చొని నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా భగవంతుడు విష్ణుమూర్తి అనేటువంటి వాడెవరు? ఎవరైతే కష్టాల్లో ఉంటాడో వాళ్ళని ఎప్పుడూ కూడా ఆయన ఆదుకుంటూ ఉంటాడనమాట. కష్టాల్లో ఉన్నటువంటి తన భక్తుల యొక్క పిలుపు విన్న వెంటనే ఆయన మైమరిచిపోయి వస్తాడనమాట. దీనికి మనకి ఒక కథ కూడా గుర్తొస్తూ ఉంటుంది. గజేంద్ర మోక్షం కథ అనమాట. అంతే కదా! ఆయన గజేంద్రుడు తనని తాను గజేంద్ర మోక్షం కథ తెలుసు కదా మీకు. ఆయన ఈ గజేంద్ర మోక్షం కథ కూడా ఎక్కడ జరిగిందంటే ఈ బెల్వకోట క్షేత్రం పక్కనే అక్కడ ఒక పెద్ద చెరువు, ఒక సరస్సులాగా ఉండేదనమాట. ఆ సరస్సులో విహరించడానికి గజరాజు తన యొక్క అనుయాయులందరితోటి అక్కడికొచ్చి చక్కగా విహరిస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఏం చేస్తూ ఆయన ఆ విధంగా విహరించే సమయంలో ఆ నీటిలోకి దిగి కొంచెం లోపలికెళ్తాడు. ఆ వెళ్ళిన సమయంలో ముసలి ఆ గజరాజు యొక్క కాలుని గట్టిగా పట్టుకుంటుందనమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ గజరాజు యొక్క కాలుని ముసలి పట్టుకుంటుందో ఆయన ఫస్ట్ ప్రయత్నం చేస్తాడు. తన పరివారం అంతా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ నుంచి కాదు. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు కొనసాగుతుంది వాళ్ళిద్దరి మధ్య పోరనమాట. అప్పుడు చివరికి ఆ గజేంద్రుడు ఇంక నన్ను శరణు కాపాడేవాడు ఎవరు లేరు అని చెప్పి ఆ విష్ణుమూర్తిని శరణు వేడతాడనమాట. అంతే కదా! ఆయన చూడండి కష్టాల్లో ఉండేటువంటి తన భక్తుల పిలుపు విన్న వెంటనే మైమరచి అనాథగా మారి గజేంద్ర మోక్ష కాలంలో గజరాజును కూడా రక్షించాడనమాట. కాబట్టి ఆ బెల నుండి వచ్చే శబ్దము నారాయణ మంత్రంలా వినిపించింది. కాబట్టి ఎప్పుడైతే గజరాజును రక్షించడానికి విష్ణుమూర్తిని ఆయన ఎప్పుడైతే ఆ గజరాజు శరణు వేడాడో ఆయన రక్షించడానికి గబగబా వస్తాడనమాట. అంటే భక్తుల్ని రక్షించడంలో ఆయనకి ఎంత ఆర్ద్రత, ఎంత తపన ఉంటుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ రావడంలో ఆయన మామూలుగా ఎడమ చేతిలో ఉండాల్సినటువంటి శంఖాన్ని కుడి చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని ఎడమ చేతితోటి పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గజరాజును రక్షిస్తాడనమాట ఈ ప్రదేశంలో. అంతేకాకుండా అక్కడ నారద మహర్షి కూడా తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా నారాయణ మంత్రంతోటి మారు మ్రోగిపోతూ ఉంటుంది అనమాట, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. దీంతోటి నారద మహర్షి కూడా ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తి దర్శనమిస్తాడో నారద మహర్షి శాపం నుంచి కూడా విముక్తి పొందుతాడనమాట. అప్పుడు శాపం విముక్తి పొందిన తర్వాత ఈ ప్రాంతాన్ని వైకుంఠంగా మార్చు, నువ్వు ఉండేటట్లుగా చెయ్యి. ఎందుకంటే భగవంతుడు విష్ణుమూర్తి ఎక్కడుంటే అదే వైకుంఠం మనకి. కాబట్టి అప్పుడు నారద మహర్షి వరం కోరుతాడనమాట ఆ స్వామిని. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మరియు కాబట్టి దీనికి సంబంధించి సరే అని చెప్పి ఆయన పరమాత్మ అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ఆయన అందుకని ఏం చెప్తాడంటే మహర్షి అంగుష్ట శంకు చక్ర ఆయుధాలను తిప్పి విగ్రహాన్ని పూజిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా దీనికి నారద మహర్షి ఆ విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠింపజేశాడు. ఇక్కడ ఉండే వెలిసినటువంటి ఈ స్వామివారు స్వయంగా భక్తులందరినీ కూడా చాలా ప్రసన్న హృదయంతో ఆయన దగ్గరికి వేడుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన దయార్ద్ర హృదయంతో ప్రసన్న హృదయంతో వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళని రక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందాడు అనమాట. స్వామి ఎక్కడుంటే అమ్మవారు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి పక్కనే లక్ష్మీదేవి కూడా మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉంటుంది. ఎదురుగుండా ఆంజనేయుల స్వామి వారు ఉంటాడు. ఇంకా ఇందాకనే చెప్పుకున్నట్లుగానే ఆ గుళ్ళోనే సంతాన వేణుగోపాల స్వామి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ గుడిని దర్శించేటువంటి వాళ్ళు మొదట సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకొని ఆ తర్వాతనే ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఈ కాలము కలియుగంలో అయితే చోళుల కాలంలో కావలి మండలము ఒక జాదనిగా పరిపాలించబడింది, అంటే ఒక మండలంగా పరిపాలించబడింది అనమాట. సుదర్శ రాజు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన కుమార్తె గౌరంబ, ఆయన కుమార్తె పేరు ఏంటంటే గౌరంబ. ఆమె వెంకటేశ్వర స్వామికి చాలా గొప్ప భక్తురాలన్నమాట. స్వామి ఆమెకి కల్లో కనిపించి తాను ఈ బెల్వకోట పర్వతంపై నిలబడి ఉన్నానని చెప్పి ఆమె కనిపించి చెప్పాట. అది ఆ విషయాన్ని ఆమె అందరికీ చెప్పిందనమాట. తర్వాత ఆమె ఆ వెంకటేశ్వర స్వామిని చాలా ఆహ్లాదకరమైనటువంటి రూపంలో గుర్తించింది. తర్వాత ఆ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే 1356 సంవత్సరంలో జరిగిందనమాట. ఇది మనకు ఎట్లా తెలుస్తుందంటే ఈ ఆలయ మండపంలో ఉండేటువంటి శిల్పాల నుండి ఈ విషయం మనకి చాలా స్పష్టంగా కూడా మనకు తెలుస్తుందన్నమాట. అక్కడ శాసనాల్లో లిఖించబడిందనమాట. ఇంకా ఈ క్షేత్రం ఎక్కడుందంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ బోగోలు మండలం కొండబెట్రగుంట గ్రామంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయము
వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడినటువంటి పూజ్యమైన పరమ పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం అన్నమాట. ఈ ఆలయ చరిత్ర చోళ సామ్రాజ్య కాలంలో 1356 సంవత్సరం నాటిదనమాట. అప్పటి నుంచి కూడా ఈ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు మరియు బ్రహ్మోత్సవం వంటి ఆచారాలు నిర్వహించబడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది ఈ ఆలయం బెలకోట క్షేత్రంలో ఉంది. ఇది నారద మహర్షి శాపం నుండి విముక్తి కోసం తపస్సు చేశాడని చెప్పి నమ్ముతారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. కలియుగంలో భూమిపై ఉండేటువంటి స్వర్గం. వైకుంఠం అంటే అర్థమైంది. ఈ కలియుగంలో భూమిపై ఉండేటువంటి స్వర్గం అని అర్థం అనమాట. ఇంకా ఈ ఆలయ నిర్మాణం కూడా తిరుమల ఆలయంలోని ఆనంద నిలయాన్ని పోలినటువంటి గర్భగుడి ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన అభయహస్త భంగిమలో చిత్రీకరించబడ్డాడు అనమాట. అంటే ఇది ఆయన ప్రజలందరికీ కూడా రక్షణ మరియు ఆశీర్వాదాల్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ ఆలయంలో పద్మావతి దేవి మరియు శ్రీమతి ఆండాళ్ దేవి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ వివిధ సేవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం ప్రతిరోజు కూడా ఉదయాన్నే 5:45 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా తెరిచి ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ భక్తుల యొక్క అర్చన, హారతి, అభిషేకము మరియు కళ్యాణోత్సవం వంటి వివిధ సేవల్లో వాటన్నిటిలో కూడా మనం పాల్గొనవచ్చు అనమాట. ఇది ఈ ఆలయానికి సంబంధించినటువంటి. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏంటంటే, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళే ఈ ఆలయంలో ప్రధాన అర్చకులుగా పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా ఈ ఆలయం ఎంత ప్రసిద్ధి అంటే, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ కూడా తాము పండినటువంటి పంటలో మొట్టమొదటిసారిగా ఆ స్వామివారికి తెచ్చి ఆయనకు సమర్పించుకుంటారు అనమాట. 1 బస్తానో 2 బస్తాలో వాళ్ళకి తోచింది వాళ్ళకి ఎంత దాన్ని బట్టి సమర్పించుకొని ఆయనకు మొక్కులు తీర్చుకొని తర్వాత మాత్రమే వాళ్ళు మిగతా ధాన్యాన్ని అమ్ముకోవడం జరుగుతుందన్నమాట. ఇంకా ఇక్కడ పెళ్ళిళ్ళు విపరీతంగా జరుగుతాయండి. ఈ కొండ మీద స్వామి సన్నిధిలో విశేషంగా వివాహాలు కూడా జరుగుతుంటాయి. మా బంధువుల వివాహాలు కూడా చాలా జరిగాయన్నమాట. ఇంకా ఈ విధంగా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం అనుగ్రహిస్తాడు, వివాహం అవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఇక్కడ నారద మహర్షి తపస్సు చేసిన స్థలం కాబట్టి ఎవరికైనా సరే భార్యాభర్తలు కలహాలు ఇలా ఉంటే ఆ కలహాలన్నీ కూడా పరిహారం అవుతాయన్నమాట. ఇది ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. ఇంకా ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి తిరునాళ్ళ దానికి సంబంధించినటువంటి విశేషాలని మనం మరొక వీడియోలో తెలుసుకుందామా మరి.